ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరును కూడా మనము దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11:21 చూద్దామండి. అయ్యో కోరేచీనా, అయ్యో బెతేయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారును పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉన్నారు. ఏంటండి? కొరేచీరియా బెతేసియా మధ్యను చేయబడిన అద్భుతములు చూసి తూరు సీదోను పట్టణపు వారు పూర్వకాలమందే వారు మారు మనసును పొంది ఉన్నారు. మనమైతే మారు మనసును పొంది ఉన్నామా? ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందినా కూడా వారు హేళన చేసేవారు. మనము మారు కోసం కాదు కానీ దేవునికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సాక్ష్యమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. ఎందువలన మారు మనసును పొంది దేవుని రాకడ సమీపంలో ఉన్న